హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం అయితే ఒక లవ్ స్టోరీ, ఒక కాన్సెప్ట్ అయితే రెడీ చేసినాము. డిఫరెంట్గా అంటే ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. అందులో ఈ స్టోరీ కోసం మనం ప్రజెంట్ అయితే హన్మకొండ లొకేషన్కి వెళ్తున్నాము. ఇక్కడే 2 days షూట్ అన్నట్టు. సో దీనికి మనకు ఒక కొత్త హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఎవరు అంటే చూడండి. సో అప్కమింగ్ లో మా కొత్త వెబ్ సిరీస్ వస్తుంది. మీరు అందరు చూసి ఎంకరేజ్ చేసి వ్యూ, లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్. చెప్పండి, ఎక్కడ నుండి? నేను ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్. సో నేను మంచిర్యాల నుంచి వచ్చానన్నమాట వీడియో కోసం, అంటే వెబ్ సిరీస్ కోసం. సో మీ అందరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శివాని మేడం ఇంతకుముందు ఒక 3 movies లో చేశారు కదా. ఓకే, సో సీరియల్స్ కూడా చేశాను నేను. తెలుగు, జెమిని, ఈటీవీ మూవీస్ చేస్తున్నా. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నా. సో అప్కమింగ్ ఇచ్చి పడేస్తాం. మొత్తానికి అయితే మనం షూటింగ్ లొకేషన్ కి అయితే వచ్చినాము. ఇది ఎక్కడ అంటే ఏకశిల పార్క్, హన్మకొండలో. మనోళ్ళు అయితే కెమెరాలన్నీ సెట్ చేసిళ్ళు. మేడం ప్రిపేర్ అవుతుంది డైలాగ్స్. బట్టి పట్టండి మేడం. బట్టి పడుతున్నారా? పాస్ కావాలి పరీక్షలో. ఫిజిక్స్ సార్. హాయ్. అన్న పేరు ఏం పేరు? భాస్కర్. ఇక మన రత్తుబాబు అయితే మంచిగా మేకప్ వేసుకొని రెడీ ఉన్నాడు. మీ క్యారెక్టర్ ఉందా అసలు ఇలా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాది. అంతేనా? వావ్. డైరెక్టర్ రత్తుతో ఇక మన ఇంకో న్యూ యాక్టర్ పవన్ అని మన యూట్యూబ్ ఛానల్లో చేశాడు. ఇప్పుడే దిగిండు. బస్సు దిగినావా, ట్రైన్ దిగినావా? జస్ట్ ఇప్పుడే బండి దిగినా, ఫ్రెష్ అయ్యి వస్తా. బాయ్. ఒక్కొక్కరైతే లొకేషన్స్ కి అయితే వచ్చి. రంజిత్, ఈరోజు ఏందండి మీరు? మ్యాన్ పవరా? కెమెరా మొక్కు మొక్కినా నేను ఇప్పుడు చెప్పలేసుకురా. ఇంతకుముందు చూసే మొక్కినా మళ్ళీ సో హాయ్ అందరికీ. మేమైతే లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ షూటింగ్ అవుతుంది. మా ఫస్ట్ సీన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. పార్క్లో చేస్తున్నాం షూటింగ్. సో ఇక్కడ చూడండి. మొత్తానికి అయితే ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లో షూట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ లొకేషన్ షిఫ్ట్. మన వాళ్ళందరూ ప్యాకప్ అవుతున్నారు ఇక్కడ నుంచి. ఇగో ఇప్పుడే 2 వచ్చేళ్ళు మన కొత్త ఆర్టిస్టులు. సౌమ్య ఫ్రమ్ కొండగట్టు. అంతేనా? మీరు పాతోళ్ళే కానీ ఇళ్ళ కొత్తోళ్ళు కదా. ఎండలో కొంచెం నిలబడ్డది. ఇప్పుడు అసలైన ఎండ తగులుతుంది. ఇక చాలా టైర్డ్ గా ఉంది. బాగా ఎండ కొడుతుంది నాకు.
ఆకలి అయితే ఎండదేవుడా మీరు కాసేపు వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాను ముఖాన్ని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం ఎండ పోతే మేము హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు అయిపోయేదాకా. మస్తు తలకాయ నొప్పి అవుతుంది. ఓకే ప్రజెంట్ అయితే లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నాము. ఆనంద్ మా అప్పటి నుంచి అందరినీ ఇస్తాను, నన్ను ఇస్తలే అని చూస్తున్నా. వచ్చిన నీ దగ్గరికి వచ్చిన. ఎట్లా అనిపించింది ఫస్ట్ సీన్? బాగుంది, మంచిగా అనిపించింది. గమన్ మంచిగా అనిపించింది. గమ్మత్ అనిపించిందా? ఎదుగు తీస్తున్నావు కదా మొత్తానికి? ఏదో అంతా మా సాధన మా ప్రశాంతన చెప్పినట్టే చేస్తున్నా అంతే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి లవ్ సీన్స్ ఇరగ తీస్తున్నావు. ఏమైంది మేడం ఇరవై దాకా మంచిగా ఉంది. ఇది హిందీ డైలాగ్ అన్నమాట. ఓకే హమారి పార్టీ ఓ రही है. సో దాన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసిన అన్నమాట. షూటింగ్ మేడం ఇరవై దాకా మంచిగా ఉన్నది. మరి ఒకటేసారి హిందీలో మాట్లాడతారు పరేషాన్. మీది ఎక్కడ? తెలుసు. మాది ఎక్కడ అని అడుగు. మాది మంచిర్యాల. మంచిర్యాల పేరే వింటే గుండెలో నద్దడలే అంతే. ఆ సాంగ్ లో నేను ఉన్నా చేసా. తెలుసా సాంగ్? చూపిస్తా యూట్యూబ్. కరీంనగర్ సాంగ్ లో పేరు కరీంనగర్ సాంగ్ కూడా నాకు తెలుసు. మంచిర్యాల అందరు మంచోళ్ళే ఉంటారు. ఎట్లా మంచిర్యాల అందరు మంచోళ్ళే ఉంటారు. నా లెక్క అందరు. ఓకే పవన్ చెప్ప పవన్ మమ్మీ కాల్ చేసింది మాట్లాడా. చిన్న వర్క్ చెప్పింది తను మాట్లాడుతుంది. ఇంకా ఏం చేస్తున్నావు? ఎప్పుడు కలుస్తావు? డైలీ అలానే చెప్తున్నాం కానీ కలవట్లేదు. వచ్చేయచ్చు కదా. సో మేము నెక్స్ట్ లొకేషన్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ సీన్స్ షూట్ చేయడానికి. లొకేషన్ అయితే టెంపుల్. నేను రెడీ అవుతున్నా. టెంపుల్ సీన్ తర్వాత మళ్ళీ ఇంకొక లొకేషన్ కి అయితే వచ్చినాము. చూసారా? రెడీ రోలింగ్ యాక్షన్. అలాగే ఇష్టం. ఇప్పుడు హాస్టల్ ముందు ఒక సీన్ చేస్తున్నారు మనోళ్ళు. అనంత ఆకలి అవుతుంది కానీ ఆల్మోస్ట్ 3:40 ఇంకా లంచ్ బ్రేక్. ఈమె మన సబ్స్క్రైబర్ అంటే గుర్తుపట్టి ఇప్పుడే హాయ్ చెప్తుంది. వామ్మో ఈ ఘోరాలు చూడండి. నెక్స్ట్ సీన్ కోసం ఈ భాస్కర్ అన్న చూడు మేకప్ ఎట్లేస్తున్నాడు. వాయబ్బో యోగి మేడం చూడండి. ఇంకా ఇక నెక్స్ట్ సెకండ్ హీరో. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయిండు. నీకు కూడా పాకెట్ లేదా బ్రో? లేదు. మునగాలి ఏమైంది మేడం? ఏంటిది ఏమైంది? ఫోన్ పోయిందా? దొరికింది. పోయిందండి. ఏమైందంటే డైలాగ్ కదా. నేను కోచింగ్ సెంటర్ అవును కరెక్ట్ మర్చిపోయింది. థ్యాంక్స్. ఇది వస్తారా పోతారా? సో అప్పటి వరకు ఏం చేయాలని కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. కంప్యూటర్ క్లాసెస్. ఓకే థ్యాంక్ యూ. రెడీ రోలింగ్. థ్యాంక్ యూ అన్నా నాకు. మీరు చెప్తారా? లేదు నేను చెప్తాను. హాస్టల్లో జాయిన్ చేశారు. అవును మీ ఫ్రెండ్ కావ్య టాపర్ ఉండే.
యా ఈవినింగ్ షూట్ అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడే మన లొకేషన్కి అయితే శ్వేత మేడంని భవానీ గారు వచ్చారు. శ్వేత మేడం మొన్న ఆడిషన్లో సెలెక్ట్ అయింది. భవానీ గారు ఆల్రెడీ ప్రొడక్షన్ వీడియోలో చేసింది, ఇది కూతురు పాత్రగా, అంతే కదా? ఓకే, ఈ మేడం కూడా ఆడిషన్కి వచ్చినట్టుంది, అంటే వచ్చినా గానీ నేనేం పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, భవానీ గారు ఎట్లా అనిపించింది మన వీడియో? చాలా బాగుంది రెస్పాన్స్ అయితే. అంతేనా? నవ్వి నవ్వి చచ్చిపోయేది. సో ఫస్ట్ తెర మీదకి ఇప్పుడే కనిపిస్తుంది శ్వేత మేడం. ఎలా ఉంది? ఫుల్ ఎగ్జైటెడ్ లో ఉన్నా నేనైతే. ఓకే, చూద్దాం, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఉంటది. సో ఈ రోజు ఏంటంటే మిమ్మల్ని జస్ట్ అబ్జర్వేషన్ లో ఉంచుతాము. సరే, మీరు ఎట్లా అంటే అట్లనే, ఓకే, మీరు ఎట్లా చెప్పినా వింటాం. రాత్రి 7:30కు ఇంకా షూట్ జరుగుతూనే ఉంది. అలసిపోయిన ఆర్టిస్టులు, పవన్ హీరో, సెకండ్ హీరో రంజిత్ పాపం అలసిపోయి మామూలుగా అలసిపోయాడు. అలసిపోయిన గుండె. అనంత్ గారు ఏమైంది? ఎలా అనిపిస్తుంది? వాటర్ బాటిల్ శ్రీమతి ఏందమ్మా, శ్రీమతి ఇంకా రాలేదా రూమ్ కి? మళ్ళీ లాగ్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ వాళ్ళు ఎవరో ఎక్కించుకోపోతా ఉంటారు కదా, మళ్ళీ టైంకి రాదు కదా. అమ్మ ఇంకా శ్రీమతి రాలేదా, గేట్ క్లోజ్ చేస్తున్నాము, ఫోన్ చేసి చెప్పండి ఆమెకి, అడ్డే ఉన్నామండి. ఆమె ఫోన్ ఏదో ఒకటి అప్పుడు మేము మాట్లాడుకుంటూ సడన్ గా వచ్చి వెనక్కి రాత్రి 8:30 అవుతుంది, ఇంకా షూట్ నడుస్తూనే ఉంది. ఇక మన హీరోలు రథ సార్, సీనియర్ అడ్వైజర్ సార్. ఏమైంది సార్, అలసిపోయారా? అలసి కాదు, ఒళ్ళంతా పులిసిపోయింది. అలసి కాదు, ఒళ్ళంతా పులిసిపోయింది. 3 డేస్ నిన్న సిగవాడు వచ్చిన ఇగో ఇవాళ సిగవాడు అయింది, ఇంకా షూట్ కాలే కంప్లీట్. అంతేనా? ఈ షూట్ అంతా అయితే నేను ఏడో చూసా, నేను వచ్చిన చేయండి. ఓకే మేడం, వాళ్ళు పోతారు, ఒకళ్ళు పోరు బ్రో, ఇక్కడ మీరు పోండి, అక్కడ నుండి సో ఫైనల్లీ మనం ఇప్పుడు ఫుడ్ ఆన్ ఫైర్ లాస్ట్ సీన్ ఇందులో చేయబోతున్నాం. సో మనకైతే పర్మిషన్ ఇచ్చిండు ఫుడ్ ఆన్ ఫైర్, ఇది లాస్ట్ సీన్ ఇందులోనే. సో ఫైనల్లీ లాస్ట్ సీన్. బ్రో మళ్ళీ ఎందుకు కొడతారు బ్రో, తెలియదు. అయితే మనం లాస్ట్ సీన్ ఇప్పుడు ఫుడ్ అండ్ ఫైర్ లో చేస్తున్నాము. పర్మిషన్ అడగంగా ఇచ్చిండు పాపం, ఓకే అన్నాడు. సీన్ జరుగుతుంది ఆల్రెడీ, కానీ ఫుడ్ అండ్ ఫైర్ ఏదో అనుకున్నా కానీ బాగానే సెటప్ ఉంది కదా. ఇక్కడ చూపిస్తా ఒక్కొక్కటి ఏమో ఉన్నాయి. ఆల్రెడీ ఒక బర్త్డే జరుగుతుంది ఇందులో.
చేసుకో. అవునా, నాది కూడా సేమ్ పౌచ్ అది, ఆ పౌచ్ నడుపుతుంది. ఓకే, నాది కూడా సేమ్ పౌచ్. నా ఫోనే నాకు ఇస్తున్నావు. రెడీయా? అంతేగా అంతేగా. రెడీ 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 ఉంటావు వాళ్ళ మరి. ఇప్పుడేమో హాస్టల్. మాట్లాడాను, చిన్న జలకిచ్చాను వాడికి, చిన్నగా భయపెట్టించా. సో ఫైనల్లీ ఈరోజు షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు నెక్స్ట్ డే ఉంది. సో ఈ రోజు వరకు అయితే ఇక్కడికి క్లోజ్. ఇక ఫుల్ ఆకలిస్తుంది. ఇక మన వాళ్ళు అయితే ఇక్కడికి రెస్టారెంట్కి అయితే ఫుడ్ తినడానికి వచ్చారు. ఒక్కొక్కరు మోకాలు చూడండి ఎట్లా అయిపోయినాయి. అనంత్ బ్రో అలా అయిపోయినాయింది, అలసిపోయిందా గుండె? ఇద్దరు హీరోలు ఒకటే పక్కన కూర్చున్నారు. మార్నింగ్ 6, ఆ, 10:30 దాటిపోయి 11 టీలో టైం కనిపిస్తుంది. ఇద్దరు నెరవడ్డారు ఇద్దరు హీరోలు. పొద్దున 5 గంటలకు 6కి లేచి స్టార్ట్ అయింది. సో ఈరోజు మన టీంకి సిఐ గారు మనకు ఒక చిన్న పార్టీ లాగా ఇస్తున్నాడు. హాయ్ చెప్పండి సార్. హాయ్ సార్ విజయవాడ సిఐ సార్ వాళ్ళ అన్నయ్య. సో ఈరోజు అయితే మనల్ని ఇన్వైట్ చేసి డిన్నర్ ఇస్తున్నాడు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. హాయ్ అండి. ఇలా పొద్దున 8:30కి స్టార్ట్ అయింది షూటు. 8:30 నుంచి 10:30 వరకు షూట్ అంటే నార్మల్గా కాదు. ఒక్కొక్కరు అందరూ అలసిపోయి ఇలా అసలు కొత్త ముచ్చట ఏంటంటే సిఐ గారు, విజయవాడ సిఐ గారి వాళ్ళ వైఫ్ ఎలా మనకు యాక్టింగ్లోకి వచ్చింది. సారు చిన్న టీటీ బ్రో మీకు అని అన్నాడు, అందరినీ ఇన్వైట్ చేసింది. ఇది ఫ్రెండ్స్ అరోమా హోటల్ అరోమాల చిన్న ట్రీట్ ఇస్తుంది సార్. అయితే సూపర్ ఉంది. కానీ అయితే అలసిపోయిన అంటే మామూలుగా అలసిపోలేవు. ఎవ్వరు అందరు ఆల్ టీమ్ మెంబర్స్ అందరు అలసిపోయింది. ఎవ్వరు ముఖాలు నాయకులు అసలు ఎట్లా అయిపోయినావు వేసుకోండి వేసుకొని తిరిగేటోళ్ళం. ఏమైంది మాకు సార్? ఇక్కడ మళ్ళీ హన్మకొండలో ఎక్కడ తీసేపల్లి ఎక్కడ నమ్మకుండా 2 days అయితే మేము ఇక్కడికి వచ్చి 2 రోజుల నుంచి ఒక రోజు వచ్చి మొత్తం 7 లొకేషన్, ఏ లొకేషన్ ఏం చేయాలి, ఏ లొకేషన్కి ఏ స్టార్ట్ చేయాలి, గర్ల్స్ హాస్టల్ మాట్లాడినాం, కాలేజ్ మాట్లాడినాం, పార్క్ లో పర్మిషన్ తీసుకున్నాం. ఒక రోజు మొత్తం అదే సరిపోయింది మాకు. అప్పుడే ఇవాళ షూట్ అయితే ఇక మామూలుగా కాదు. ఇలా మా డైరెక్టర్ సార్ అయితే నిల్చున్నట్టే పాపం కాళ్ళు దిబ్బదాకిన్నది, అయినా కూర్చునే ఛాన్స్ లేదు. టోటల్ గింబల్ షాట్ ఇవ్వాలి. మొత్తానికి అయితే ఇలా విజయవాడ సిఐ గారికి మెనీ థ్యాంక్స్ అండి. హాయ్ బ్రో. సండే షూట్ అంటే ఇంత మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. అది సండే, మండే, ట్యూస్డే తోటి పని లేదు. వర్క్ కావాలి, ఇంటికి పోవాలి. కంకణ భద్రమైన దానికి ఎట్లా కానీ 3 రోజుల నుంచి సీరియల్ షూట్. మొన్న సాయంత్రం వచ్చినాం, మొన్నే వన్నాం, నిన్న రాత్రి వన్నాం, తెల్లారి లేవన్నా షూట్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక ఇద్దరు హీరోలు అయితే తాడాలి మా చిన్న కొడుకు నైస్ చెట్టు పెట్టుకొని వస్తాడు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. అంటే రాత్రి 12 గంటలకు పడినాము, పొద్దున్నే లేచి బట్టలు కూడా తెచ్చుకోవాలి. ఇదైతే పగల కూడా అనిపిస్తుంది. ఎందుకోసం ఇంత కష్టపడతాను అనేది మా కొడుకు చెప్తాను. ఎందుకోసం పడతాను చెప్పు. మీ ఎంటర్టైన్మెంట్ కోసమే, వాళ్ళ కోసమే, మన ఆడియన్స్ కోసమే, మన సబ్స్క్రైబ్ కోసమే కదా. వాళ్ళు ఇంకా చూసి వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కొత్త ఛానల్ అంటే సంతోషం ఏముంది. సబ్స్క్రైబ్ చేసుకుంటామంటే ఎంతైనా కష్టపడతాం మీకోసం. ఈ ఒక్కరో 2 రోజులు అయింది, రాయిని 4 రోజులైనా కష్టమే వీడియోలు చేస్తాం మీకోసం. మాకు సపోర్ట్ ఇస్తే చాలు. వయసుతో పరిమితం లేదు. 50 ఏళ్ళ వయసులో కూడా ఎగిరి గంతేస్తారు. నన్ను తెలుసుకోలే. నిన్న నైట్ 12:30 దాకా మేము లొకేషన్ లో ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ 6 స్టార్ట్ చేసాడు మా డాడీ. లేపుడు నాకు నిద్ర వస్తుందంటే లేవు ఇదే పనిగా మాకు.
మనం డెడికేషన్ టైం అంటే టైం అదే ఆ టైంకి రేపు మన టైంకి లొకేషన్ ఉంచినాం 100% అదే. పొద్దున కైమాకి ఇంచెల్లి 60 కిలోమీటర్లు జర్నీ వేసి వచ్చి రాత్రి 12 సీన్లు అయినాయి. మేము 11 సీన్లు అయితే 12 తిని వచ్చి 1 అనుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేస్తాం ఆడేస్తాం. అసలు ఆయన కడుపు చల్లకుండా ఆయన డ్రైవర్ అయితే బిర్యానీ తిన్నాం చేసాం లేవంటే అసలు భోజనం మాకు రాత్రి వాతావరణం తిన్నామంటే భోజనం వెళ్ళలేదు, హోటల్ బంద్ ఉన్నాయి. ఆయన సీఐ కనుక ఆయన రిక్వెస్ట్ మీదకి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి మాకు భోజనం పెట్టించింది. నేనైతే మొత్తం సీన్లు అమ్మాయి సీన్లు మొత్తం కొట్టినాం. హీరోయిన్ సంబంధించిన సీన్లు అన్ని కంప్లీటెడ్. రాత్రి 10:30 దాకా ఒక రెస్టారెంట్ లో అది ఐస్ క్రీమ్ పార్లర్, అది ఏంటి పోతే అది వేరే పేరు ఉండేది. వాళ్ళ కూడా హ్యాట్సాప్. ఫుడ్ ఆన్ ఫైర్. ఫుడ్ ఆన్ ఫైర్. అలా చేసిండు షూట్ వాళ్ళ ఐస్ క్రీమ్ మాత్రం మస్తు నచ్చింది నాకు. నిన్న మొత్తం అమ్మాయి షూట్లు అయితే కంప్లీట్ గా అయిపోయినాయి. 11 గంటల వరకు క్లియర్ అయినాం. అందరు నెట్ బస్ ఎక్కించి 11:30కి వచ్చి తిన్నాం. ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది షూట్. మొగోళ్ళకి అలా బ్యాచులర్ రూమ్ లో పెట్టినారు. గజ్జి గజ్జి మీరు మొగ వచ్చి ఎందుకు మిమ్మల్ని చదివించి కూడా దానికి అనిపించింది. మొన్న రాత్రి మిగిలిపోయిన కూరలు వీళ్ళ కూడా ఉన్నది పెట్టినా దొరకలేదు. ఇది అవుతారు నీ కళ్ళు ఏంటి నిద్ర లేదు. నీ సినిపోయింది నాకు తెలుసు. 6 గంటలకు లేపాకి అంటే పొద్దున్న లేచి 6 గంటలకు మంచి నిండా చెద్దరు కప్పుకుంటే తీసి ఆ పక్క పడేసి లేపి మళ్ళీ స్టార్ట్ చేయించిన వాళ్ళు. ఇప్పుడు నిద్ర తండ్రి 4ంటికి పోదాం, 7ంటికి కాదు. రేపు నేను అసలు లేపితే పట్టు తెల్లారు. రేపటిదాకా లేపంటాను కదా. లేపా రేపటి పని నాకు రేపే ఉండదు. నీ పని ఉంటే నేనేం చేయలేదు. కానీ మనోళ్ళు రిహార్సల్ చెప్తారు చూడు, ఇట్లా చెప్తారు. ఇప్పుడు నాకేం అవసరం లేదు, నా ఫోన్ నాకు దొరికింది. అవురా అయినా ఫోన్ మీ నాయనకి ఇస్తాము. మా నాయనకి ఇంత పెద్ద ఫోన్ ఎందుకురా, ఏదో 1000 రూపాయల ఫోన్ ఇస్తా. అవన్నీ నీకెందుకురా? ఇది ఎక్కడ అన్నం కావాలమ్మా అన్న వాళ్ళ కొడుకున్నాడు కంప్యూటర్ అన్నవాడు అనుకున్నా. కాదు షాపింగ్ చేస్తాను అన్న నేను. మన సైడ్ వచ్చి 50,000 సబ్స్క్రైబ్ అవును అనుకో. మమ్మీ మమ్మీ వచ్చింది చల్లగా మంచిది లంచ్. నీకైతే నువ్వు టిఫిన్ చేయలే కదా, ప్రామిస్ సూపర్. అన్న తింటా అన్నదా? అన్నం బాగానే అది నువ్వు కానీ అయ్యో అమ్ములకే ఉంచు బ్రో. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాను కదా, అప్పుడు ఆ డైలాగు ఓకే అన్న ఓకే కదా. ఇది ఇప్పుడు ఏ డైలాగ్ పట్ట బాటిల్ని పెద్ద రాత్రి చేస్తాను. ఇప్పుడైతే ఇంత ముందే అన్నం తిన్నాం. రంజితో కిటికీ చెద్దరి పట్టుకున్నాడు. సాద్ పవన్ పవన్ పిల్లాడు, ఇల్లు కిటికీ చెద్దరి పట్టుకున్నాడు. డైరెక్ట్ సబ్ లైట్ వేసుకొని కూర్చున్నాడు. ఇక అసలు హీరో అబ్బా నీకోసం ఏం కష్టం కొడుక, మా కష్టం. తెల్లగా ఉంటుంది సిగరెట్ ఎట్లా కనిపిస్తావు చెప్పు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడికి నాకు ఈ సింహం ఇక్కపోయి రత్తన కారు ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకో, లేకపోతే ఆ జీబు గడ్డేది కొడతారు. మొత్తం మీద బాయ్స్ హాస్టల్ సీన్స్ అయితే అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళకి ఎట్లుంటది మోపరగలకి మళ్ళీ ఆడోళ్ళు హాస్టల్ తిరగాలని అటు ఇటు అయిపోయింది మా స్కెడ్యూల్ అయిపోయింది. 2 రోజులు గలీలో తిరిగినాం. అందరు ఎట్లా చేసిర్రు అసలు గమ్మది. మా స్కెడ్యూల్ అయిపోయింది అట. మళ్ళా నెక్స్ట్ వీక్ దీనికి నెక్స్ట్ వీక్ మళ్ళా షూట్. మా అన్నంత ఎక్స్ప్రెషన్ చూసలేదు. ఎట్లా ఎక్స్ప్రెషన్ మాది అయిపోయింది. నిన్న పొద్దున 6 నుంచి ఇప్పుడు టైం 6 అవుతుంది. ప్యాకప్